హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో శతకోటి దరిద్రాల్లో ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ ఒకటి. సెకండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ హైదరాబాద్. ఇది పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత ఇదే 6.2 కిలోమీటర్స్ అనమాట. ఉప్పల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నారపల్లి అటు దాటి పోతూ ఉంటుంది. వరంగల్ రూట్లో వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే 2018లో స్టార్ట్ చేసిన ఈ మహా ఫ్లైఓవర్ సాగుతూ ఉందంటే ఇప్పుడు రీసెంట్గా దీని గురించి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఆల్రెడీ ఉన్న టెండరు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త టెండర్లను ఆహ్వానిస్తున్నారంట. అస్సలే లేటు అని అనుకుంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ కొత్తోడు వచ్చి మళ్ళీ మొదలు పెట్టేసరికి ఇది అబ్బాబ్బాబ్బా ఎప్పటికి కంప్లీట్ అవుతుందో అనేది కూడా ఊహించడం కష్టము. ఎందుకు అంటే ఈ రూట్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్డు ప్రాబ్లం కానీ గుంతలు వర్షాలు వస్తే ఎంత ఇబ్బంది అవుద్దంటే ఈ రోడ్లో పోయే వాళ్ళకే తెలుసు. రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం పోయే వాళ్ళు కానీ మామూలు జనాలు కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఫ్లైఓవర్ వల్ల. ఇది తొందరగా కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో హైలైట్ ఏంటంటే ఉప్పల్ మెట్రో ఉంది కదా, మెట్రో పైనుంచి వేస్తారన్నమాట. మెట్రో పైనుంచి చాలా హైట్లో ఉంటుంది, చాలా బాగా కూడా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఇది ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది. బీజేపీ గవర్నమెంటు అధికారంలో ఇప్పటికి 3 సార్లు ఉన్నా కూడా దీన్ని పూర్తి చేయలేకపోయిందంటే ఎంత దరిద్రం ఊహించుకోండి. నేనైతే ఇది ఇప్పట్లో కంప్లీట్ అవుతుంది అనుకోవట్లేదు. ఇంకో 3-4 సంవత్సరాలు పడుతుందేమో అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.